ప్రభుత్వ భూమి పరిరక్షణకై సిపిఐ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గల స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద 3 రోజుల పాటు స్థానిక సిపిఐ నాయకుడు శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా సిపిఐ నాయకులు తాటిపాక మాధు, జాతీయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి చెందాల్సిన ప్రభుత్వ భూమి రాజకీయ అక్రమదారులు స్వాధీనం కాగా దాన్ని అడ్డుకోవడం జరిగిందని, నిజమైన లబ్ధిదారులకు జగనన్న పట్టాలు ఇవ్వకుండా స్థానికేతలకు ఇవ్వడం జరుగుతుందని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాల డ్రామా ఆడితే తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని సిపిఎం నాయకులు మరోసారి హెచ్చరించారు. మరి మన పిఠాపురం నియోజకవర్గంలోనే ఇంత దగా చేస్తే దీన్ని సిపిఐ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే మరి పిఠాపురం నాయకులు శాఖ రామకృష్ణ గారి నాయకత్వంలో పలు ఉద్యమాలు జరిగినాయి, పలు ఆందోళన చేసిన ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడున్న తహసీల్దార్ కానీ, ఇక్కడున్న జిల్లా కలెక్టర్ కానీ స్పందన శూన్యం ఉంది. అందుకనే 3 రోజుల పాటు శాంతియుతంగా అల్లూరి సీతారామరాజు మా ముందు ఉన్నాడు, ఆయన పోరాట స్ఫూర్తితో మేము నిరాహారదీక్ష చేస్తున్నాము. ఇప్పుడు గాంధీజీ స్ఫూర్తితో చేస్తున్నాము. రేపు సీతారామరాజు స్ఫూర్తితో ఈ పోరాటాన్ని మరింత ఎక్కుపెట్టి కలెక్టర్ మెడలో, ఎమ్మెల్యే మెడలో ఉంచుతామని, అందుకనే మేనమేషాలు లెక్కించకుండా వాళ్ళందరూ ఈరోజు ప్రభుత్వ భూమి పరిరక్షణకై సిపిఐ పార్టీ పిఠాపురం నియోజకవర్గం 3 మండలాల పేద ప్రజల్ని, కార్మికుల్ని కలుపుకుని ఇవాళ 3 రోజులు దీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఇవాళ చూస్తూ ఉన్నాం, జగనన్న కాలనీలో పూర్తి స్థాయిలో ఏ పేదవాడికి కూడా ఇళ్ల స్థలం లభించలేదు. అదేవిధంగా స్థలం పట్టాలు ఇచ్చినా కూడా ఇంతవరకు స్థలం చూపించలేదు. రిజిస్ట్రేషన్ మాత్రం చూపిస్తున్నారు కానీ అది స్థలం మాత్రం చూపించట్లేదు. అదేవిధంగా పిఠాపురం జగ్గ చెరువు అక్రమ క్రాంతులకి గురవుతుంటే సిపిఐ పార్టీగా అడ్డుకుని 257 సర్వే నెంబర్ని కార్మికులకి కాలనీగా ప్రకటించాలని మేము సిపిఐ పార్టీగా, ఏఐటీసీగా డిమాండ్